హాయ్ ఫ్రెండ్స్, మీరు నాన్ వెజిటేరియన్సా? అయితే ఇప్పుడే వెజిటేరియన్స్ అయిపోండి. ఒక వారం దాకా మీకు నో ఛాన్స్. బయట బిర్యానీలు తింటున్నారా, బయట చికెన్ కి సంబంధించిన ఏ ఐటమ్స్ తింటున్నారా, అవన్నీ మానేయండి. తక్కువలో చికెన్ వస్తుంది, 30 రూపాయలకి చికెన్ బయట అమ్ముతున్నారు. అని చెప్పేసి తక్కువలో వస్తుందని చెప్పేసి దంచి కొట్టాలని ఫిక్స్ అయ్యారా? నాకు తెలిసి మానేయడం చాలా బెస్ట్. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్లో పడుకుంటారు. ఎందుకనంటే ఆంధ్రాలో, మన తెలంగాణ ఖమ్మం డిస్టిక్లో అయితే లక్షల్లో కోళ్లు చచ్చిపోతున్నాయి. అసలు ఎందుకు లక్షల్లో కోళ్లు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి అంటే మన వైద్యులు ఒక నిర్ధారణ, ఒక టెస్ట్ అయితే చేస్తే బట్లు అని చెప్పేసి. అసలు బట్లు అంటే ఏంది, అసలు బట్లు ఎందుకు వస్తుంది అని అంటే, సో ఈ బట్లు అనే వ్యాధి కోళ్ళకి వస్తుందంట. సో ఎందుకు వస్తుందంటే వలస వచ్చిన పక్షులు ఉంటాయి కదా, సో వలస వచ్చిన పక్షులు వాటి బాత్రూమ్ కానీ వాళ్ళ నోట్లో నాలాజలం కానీ, సో అది కోళ్ళకి టచ్ కావడం వల్ల కోళ్ళు వాళ్ళ వలస వచ్చిన పక్షుల యొక్క మలాన్ని తినడం వల్ల అయితే మనకి బట్లు వస్తుందంట. సో చాలా ప్రతి ఇయర్కి ఒకసారి, 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. సో ఒక వారం 2 వారాలు అయితే ఈ బట్లు వల్ల మొత్తంగా నాన్ వెజ్ అనేది మానేస్తే చాలా బెటర్. ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం అయితే అప్రమత్తమై సో దాదాపు 24 చెక్ పోస్టులు అయితే పెట్టింది. ఎక్కడైనా కోళ్ళు లోపలికి ఎంటర్ కాకుండా సో 24 చెక్ పోస్టులు అయితే పెట్టేసింది. సో అది 30 రూపాయలకే చికెన్ షాప్ లో చూశాను, 30 రూపాయలకి అమ్ముతుంది. బయట మండీలు కానీ చికెన్ బిర్యానీలు కానీ బుక్ చేయడం అయితే ఆపేసేయండి. ఇది కోళ్ళ ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. సో కోడి రక్తం కానీ, కోడి శ్వాస కానీ, కోడి మలం కానీ, ఈ వీటిలో ఏది మనకి దగ్గరలో ఉన్నా కూడా అది మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే లక్షల్లో కోళ్ళు చచ్చిపోయాయో ఆంధ్రాలో, సో వాటిని ఒక దూర ప్రాంతంలో తీసుకెళ్లి అక్కడ పూడ్చిపెట్టి దాని గుడ్లని కూడా సీజ్ చేసి బయటికి రాకుండా, ఇంకా స్ప్రెడ్ కాకుండా ఆంధ్ర ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకుంటుంది. సో తెలంగాణ వాళ్ళు కూడా, అంటే ఖమ్మం అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు కోళ్ళు స్ప్రెడ్ అయి ఉంటాయి. సో ఇది చాలా మంది తక్కువలో అమ్మేద్దాం, సెట్ చేసేద్దాం అనుకుంటారు. సో అందుకని జాగ్రత్తగా ఉండండి.